హాయ్ ఫ్రెండ్స్, సన్ సిటీలో ఉన్న గిస్మత్ జైల్ మందికి వచ్చాము. పక్కనే ట్రెండ్స్ కూడా ఉంది, విజేత సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఎంట్రన్స్లో బోర్డలా పెట్టారు చూడండి, గిస్మత్ జైల్ మంది అని చెప్పి. కార్తీ బేడీలు వేసుకొని ఏదో ఖైదీలాగా భోంచేస్తున్నట్లు పెట్టారు. దీని పక్కనే సొగమా రెస్టారెంట్ ఉంది. లాస్ట్ టైం దానికి వెళ్ళాము, అందుకే ఇప్పుడు గిస్మత్ జైల్ మందికి వెళ్దామని చెప్పి వచ్చాము. అలాగని చెప్పి సొగమాలో టేస్ట్ బాగలేదని కాదు, ఒకసారి దానికి వెళ్ళాం కదా, దీంట్లో కూడా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ రెస్టారెంట్కి వచ్చాము. పాపం రెస్టారెంట్ గేట్ బయట అయితే కార్తీని ఇంకా ఇదే జైల్లో కూర్చున్నట్లు భోంచేస్తున్నట్లే పాపం పెట్టారు. ఇంకా నెక్స్ట్ అయితే జాతిరత్నాల మూవీలో ఈ ముగ్గురు జాతిరత్నాలని ఒక ఆర్ట్ లాగా వేసి పెట్టారు. అలాగే చాలామంది హీరోస్ని కూడా ఒక్కొక్క జైల్లో ఒక్కొక్క హీరోని ఆర్ట్ వేసి పెట్టారు. కొన్ని మూవీస్లో చూపిస్తారు కదా జైలు ఎలా ఉంటాయి అని చెప్పి, సేమ్ అదే విధంగా ఆ డోర్స్, ఆ గేట్లు, అవన్నీ, ఆ గోడలు అవన్నీ కూడా జైలు లాగే అనిపిస్తుంది. ఇప్పుడు నవ్వొచ్చే పాట చూపిస్తాను చూడండి. అక్కడ వెయిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఖైదీలు లాంటి బట్టలు వేసుకొని అందరికీ సర్వ్ చేస్తున్నారు. సాక్స్ కూడా తీయాలా? చెప్పులు ఇక్కడ పెట్టుకోవాలా? నెంబర్ 1 జైల్లో జూనియర్ ఎన్టీఆర్ ని డ్రా చేశారు. పక్కనే బాలయ్య బాబు ఉన్నారు. ఆకలిస్తుంది గురు, అయితే ఓ పని చేద్దాం. ఎలాగూ జైలుకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, లోపలికి వెళ్దాం, కడుపు నిండా టిఫిన్ చేద్దాం, బిల్లు కొడదాం, ఇప్పుడు తిరగబడతాడు, పోలీసు వస్తారు, పట్టుకెళ్తారు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ డైలాగ్ హీరోని 3rd జైల్లో ఉన్నారు. నేను పేరైతే చెప్పను, కానీ మీరు కామెంట్ బాక్స్ లో తప్పకుండా అతని పేరు రాయండి. నెక్స్ట్ సల్మాన్ ఖాన్, ప్రభాస్, అనుష్క, రజనీకాంత్ని కూడా ఒక్కొక్క జైల్లో డ్రా చేసేసారు. వీళ్ళందరి డ్రాయింగ్ అయితే బాగానే ఉంది, కానీ పాపం రజనీకాంత్ అయితే ఎలాగో బూరు బుగ్గలు వేసుకుని ఎలాగో ఉన్నారు, అస్సలు బాగా డ్రా చేయలేదు. ఈ రెస్టారెంట్ చూడడానికి బాగానే ఉంది, కానీ అందరికీ అన్ని నచ్చవు కదా. నాకైతే ఎలాగో అనిపించింది, పోలీస్ బొమ్మలు, ఈ ఖైదీ బొమ్మలు, ఈ జైల్ది, ఇది నాకు ఎలాగెలాగో అనిపించింది. నాకు కొద్దిగా బాగా అనిపించలేదు. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మేమైతే మటన్ మంది తెప్పించాము, దాంట్లో రోస్టెడ్ చికెన్ కూడా వేశారు. నెక్స్ట్ మనకి కాంప్లిమెంటరీగా స్టార్టింగ్ రాగానే మనకి ఒక సూప్, చికెన్ సూప్ ఇచ్చారు. చికెన్ సూప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా పాపకి, మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చలేదు. అయితే మా ప్లేట్ అయితే వచ్చేసింది. మయోనీస్, రాయితా, ఏదో షెర్వా అయితే ఇచ్చారు. షెర్వా అయితే ఎప్పుడు మేము తినము, ఆ మయోనీస్ రాయితాతో తినేసాము. ఇంకా ఈ మటన్ చూసారా ఎంత జ్యూసీగా, ఎంత బాగా అనిపిస్తుందో. టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఇది రోస్టెడ్ చికెన్, టేస్ట్ కూడా బాగానే ఉంది. మంది, బిర్యానీ, నాన్ వెజ్ ఇవి తినేటప్పుడు స్ప్రైట్, కోకోకోలా, థమ్స్అప్ ఇవి తాగితే చాలా బాగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి నాన్ వెజ్తో పాటు ఇలాగ థమ్స్అప్, కోక్ ఇవి తాగడం ఇష్టమో కామెంట్లో తప్పకుండా రాయండి. ఇక్కడైతే గోలీ సోడాలు ఉన్నాయి, మేము తెప్పించుకొని తాగాము, బాగా అనిపించినాయి. మటన్ అనేది ఉడికిందా లేదా, మంచిగా ఉందా లేదా అనేది జస్ట్ ఒక 2 వేళ్ళు పెట్టుకొని ఇలా తీస్తే చాలు, అది ఓపెన్ అయిపోవాలి, ఈజీగా వచ్చేయాలి. అది కరెక్ట్గా మటన్ ఉడికినట్లు. ఇది చూడండి అసలు ఎంత జ్యూసీగా, ఎంత బాగా అనిపిస్తుందో. చికెన్ కూడా క్రిస్పీగా చాలా బాగుంది. చికెన్ కన్నా నాకైతే మాత్రం చాలా రోజుల తర్వాత బయట మటన్ ఇది చాలా బాగా అనిపించింది. వేరే కొన్ని రెస్టారెంట్స్లో అయితే వాటర్కి మనం మనీ పే చేయాలి కదా, ఇక్కడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మంది దొరికే రెస్టారెంట్స్లో ఇదే బాధ, మనం చెప్పులు, షూస్ అవంతా బయట తీసి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత షూస్ వేసుకోవడానికి ఒక సోఫా కానీ, ఒక చైర్ కానీ ఏం లేదు. అక్కడ స్టోర్ రూమ్ లాగా పక్కన ఏదో ఉంటే ఆ చైర్లో కూర్చొని మేము షూస్ వేసుకున్నాము. ఈ జైల్ కాన్సెప్ట్ అనేది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఫుడ్ అయితే బాగుంది, కానీ ఏదో అంత జైల్ లాగా, ఏదో ఖైదీల్లాగా రకరకాలుగా ఎలాగో అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇదే గిస్మత్ జైల్ మందిలో ఒక కార్నర్లో మాత్రం ఈ విధంగా కర్టన్స్ పెట్టి, లైటింగ్ పెట్టి కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఈ సెటప్ మాత్రం బాగా అనిపించింది. నాకు ఏమనిపించింది అంటే ఇక్కడికి వచ్చి తింటే బాగుంటుంది అనిపించింది. ఆ జైల్లో కూర్చొని తినడం కన్నా ఇక్కడ కూర్చుంటే కొద్దిగా ప్రశాంతంగా అనిపించేదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తినేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఎవరిదో చిన్న కుక్క పిల్ల కనిపించింది, మా పాప దాంతో ఆడుకుంది. ఇంకా నెక్స్ట్ సోప్ తినుకుంటూ ఇంటికి వచ్చేసాము.